రైట్ ఇక ఇటు నెల్లూరులో కూడా మా కరెస్పాండెంట్ మహేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ కూడా ఈ వర్షాలతో రోడ్లన్నీ జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఏంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఉందనేది తెలుసుకుందాం. మహేష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి వెదర్ కి సంబంధించి, వర్షాలకు సంబంధించి? పవన్, పెంగల్ తుఫాను ఉమ్మడి నెల్లూరు జిల్లా వాసులను కూడా గజగజ వణికిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ తుఫాను కారణంగా తీర ప్రాంతంలో సముద్రంలో అలల ఉధృతి గంట గంటకి కూడా పెరిగిపోతూ ఉంది. ఇప్పుడే దాదాపు గాలులు కూడా స్టార్ట్ అయ్యాయి. తుఫాను తీరం దాటే సమయంలో దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. దీని ప్రభావం మరొక 2 రోజులు కూడా ఉండే అవకాశాలు ఉన్నట్లుగా వాతావరణ శాఖ చెప్పుకోస్తుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే కేంద్ర జల శక్తి శాఖ ఈ శాఖ ఇప్పటికే జిల్లా అధికారులకు కొన్ని సూచనలు కూడా పంపించడం జరిగింది. పెన్నా పరివాహక ప్రాంతంలో పెద్ద ఎత్తున భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, అప్రమత్తంగా ఉండమని చెప్పి వాళ్ళ ఆదేశాల సారాంశం. ప్రధానంగా చూస్తే ఈ పెన్నా నది దాదాపు కర్ణాటకలో పుట్టి సత్యసాయి జిల్లాలో ఎంటర్ అయ్యి నెల్లూరు జిల్లాలో రామతీర్థం వద్ద ఇది సముద్రంలో కలుస్తుంది. ఈ పెన్నా పరివాహక ప్రాంతం దాదాపు 597 కిలోమీటర్ల దూరం మేర విస్తరించి ఉంది. ఈ పెన్నా నది గత వైసీపీ ప్రభుత్వంలో పొర్లు కట్టలు కూడా ఎక్కడంటే అక్కడ తవ్వేశారు. ఇటీవల వర్షాలు కురిసిన సమయంలో కూడా 2 ఏళ్ల కిందట భారీ వరదలు వచ్చినప్పుడు ఆ భారీ వర్షాల కారణంగా ఎక్కడికక్కడ కట్టలన్నీ తెగిపోయి ఊళ్ళకు ఊళ్ళే మునిగిపోయినటువంటి పరిస్థితి. మళ్ళా ఆ పరిస్థితులు రాకుండా ఉండేందుకు అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. కలెక్టర్ ఆనంద్ ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితుల్ని ఆదేశాలు ఇస్తూ అధికారులకి అప్రమత్తంగా ఉండడం జరుగుతుంది. మరోవైపు సోమశల డ్యామ్ను కూడా గత ప్రభుత్వ హయాంలో సరైనటువంటి నిర్వహణ లేకపోవడం వల్ల ఒక ఓటి కుక్కగా తయారైంది. ఆ డ్యామ్కు కూడా ఎలాంటి ప్రమాదం జరగకూడదని చెప్పి సీఎం చంద్రబాబు ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులకి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ఇదే విధంగా మరొక 2 రోజుల పాటు వర్షాలు కురిస్తే రైతులందరూ కూడా లేట్ ఖరీఫ్లో ఇప్పుడు దాదాపు చాలా మంది వరి నాట్లు పోశారు, వరి నాట్లు వేశారు. ఇదే విధంగా వర్షాలు కురిస్తే ఆ వరి నాట్లు ఏదైతే వేశారో అవన్నీ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ఇప్పటికే నారుమళ్ళు చాలా వరకు కూడా దెబ్బతిన్నాయి, రైతులందరూ కూడా నష్టపోతున్నామంటూ తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మరోవైపు చేపల వేట సాగక మత్స్యకారులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేనేత పనులన్నీ కూడా ఆగిపోయాయి. కృష్ణపట్నం పోర్టులో 6 నెంబరు ప్రమాద సూచిక ఎగరవేశారు. ఈ వర్షాల తాకిడి ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెబుతూ ఉన్నారు. పవన్, ఇది పరిస్థితి. థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.